బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నల్గొండ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని డివైడర్ మీదకు వెళ్లడంతో కారు ముందు భాగం దెబ్బతింది. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిట్యాల మండలం వలిమినేడు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ప్రస్తుతం కోదండరాం ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? అలాగే ప్రమాదానికి గల కారణాలేంటి? బలరాం కొద్దిసేపటి క్రితమే టీజేసీ చైర్మన్ కోదండరాం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ రోజు నల్గొండలో జరిగినటువంటి టీజేసీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కోదండరాము తిరిగి హైదరాబాద్ ప్రయాణిస్తుండగా వెలిమేడు దగ్గర ఎదురుగా వచ్చినటువంటి ఒక 2 వీలర్ బైక్ ను ఢీకొట్టడంతో అతివేగంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇన్నోవా వెహికల్ యొక్క బెలూన్లు ఒకటేసారి ఇచ్చుకోవడంతో ఇతను సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. అతివేగంగా వస్తున్నటువంటి కోదండరాం గారి ఇన్నోవా కారు ఈ 2 వీలర్ ప్రయాణిస్తున్న ఇద్దరు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఆ ప్రాణాల నుంచి కోదండరాం తప్పించుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే అతన్ని వెంటనే వెలిమేడులోనే ఒక చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం ఆయన మరొక వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోవడం జరిగింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడడంతో ఇటు టీజేసీ నాయకులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్లడం జరిగింది. మొత్తానికి అతివేగంగా వస్తున్నటువంటి ఇన్నోవా వాహనము ఈ యొక్క 2 వీలర్ వెహికల్ ను ఢీకొనడము, అది వేగం అతిక్రమించి పక్కనే ఉన్నట్టు కలవటం ఢీకొనడంతో ఈ యొక్క ఇన్నోవా వాహనము బెలూన్ తెరుచుకున్నాయి. ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రాథమిక చికిత్స అనంతరము కోదండరాము హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. బలరాం, అయితే కిరణ్, ఈ ప్రమాదంలో గాయాల పాలైన ఇద్దరు యువకుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వారికి వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? వారికి ఇద్దరు బైక్ పై ప్రయాణిస్తున్న యువకులు తీవ్రంగానే గాయపడ్డారు. వారందరినీ కూడా చౌటుపల్లి హాస్పిటల్కి కొద్దిసేపటి క్రితమే తరలించింది. వారికి ప్రాణాపాయం ఏం లేనప్పటికీ తీవ్ర గాయాలు జరగడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నల్గొండ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొని డివైడర్ మీదకు వెళ్లడంతో కారు ముందు భాగం దెబ్బతింది. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిట్యాల మండలం వలిమినేడు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.